హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎమర్స్ కిచెన్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. వేడి వేడి అన్నంలోకి చికెన్ ఫ్రై విత్ సలాడ్ అయిపోయాక కొంచెం డెజర్ట్ సూపర్గా ఉంటుంది కదా. సరే, మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కేజీకి సరిపడా ఆయిల్ని అయితే వేసాను నేను. చూస్తున్నారా, ఇంత వేసుకుంటే సరిపోతుంది. తక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అలాగని మరీ ఎక్కువ వేసేయొద్దు. ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసేసాక కొంచెం ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ అయితే వేసాను, తక్కువ వేసుకున్నా పర్లేదు, మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంటుంది. మనము గమనించి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి మనం. ఇది ఫ్రై అవ్వటమే లేట్ అండి. ఒక్కసారి ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై అయిపోతే ఏమీ లేట్ అవ్వదు. ఇంకా ఫ్రై మాత్రం ఎప్పుడైనా మనం ఫాస్ట్గా చేసేసుకోవాలంటే ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేశాక చూస్తున్నారా, ఒక 10 మినిట్స్లో నాకు చికెన్ బాయిల్ అయితే అయిపోయింది. ఇలా ఆయిల్ కనిపించాలి. పీస్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడే ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేద్దాము. 1 స్పూన్ వేసాను నేను. ఇప్పుడు ఈ పేస్ట్, జింజర్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేయాలి స్టవ్ని. బాగా ముక్కకు పట్టేలా మిక్స్ చేసేసుకొని ఇంకొక 1 మినిట్ క్యాప్ క్లోజ్ చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. జస్ట్ 1 మినిట్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకుంటే అడుగు పట్టేస్తుంది కదా. సో ఇప్పుడు మనం మసాలా పొడులు యాడ్ చేసేసుకుందాం. ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేలా ఉంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, బాగుంటుంది. తక్కువ తినేలా ఉంటే 1 స్పూన్ అయితే వేసుకోండి చాలు. అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఒకవేళ మీరు చికెన్ మసాలా తినేలా ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. నేనైతే చికెన్ మసాలాను కూడా ఈ ఫ్రైకి యాడ్ చేస్తుంటాను ఎప్పుడు. ఇప్పుడు కొంచెం సాల్ట్ మనకి తక్కువ ఉంటుంది, ఆల్రెడీ బాయిల్ అయిన టైంలో తక్కువ అయిపోతుంది సాల్ట్. కొంచెం సాల్ట్, కొంచెం ఎక్కువగా కరివేపాకు వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసేద్దాము. ఆ ఆవిరికి ఆ మసాలా కొంచెం బాయిల్ అవుతూ మంచి అరోమా వస్తుంది. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఇది మొత్తం కలిపేసుకొని 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఇంతేనండి, చూస్తున్నారా, సలాడ్తో చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.